ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి ఇంకా ఇంటికి రాలేదని శారద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. భూమి ఇంకా ఇంటికి రాలేదు, ఏం జరిగిందో అని నాకు చాలా భయం వేస్తుంది అని శారద గగన్తో చెప్తూ ఉంటే పక్కనే ఉండి పూర్ణి కూడా వింటూ ఉంటుంది. భూమికి ఏదైనా అయ్యిందేమో అని నాకు చాలా చాలా భయం మరీ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గగన్, నువ్వెందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు భూమి గురించి అని గగన్ అంటాడు. మనుషులకి మానవత్వానికి తేడా తెలియని మనుషుల మధ్యకు వెళ్ళి గొడవ పడింది. వాళ్ళు భూమిని ఏమైనా చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది అని అపూర్వతో భూమి గొడవ పడిన విషయం శారద గుర్తు చేసుకుంటూ గగన్కి చెప్తూ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు భూమిని ఏమైనా చేస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు భూమి ఇంటికి రాలేదంటే వాళ్ళు ఏమైనా చేశారేమో అని కూడా నాకు చాలా భయంగా ఉంది అని శారద చెప్తూ ఉంటే గగన్ కూడా ఆలోచనలు పడతాడు. తర్వాత భూమి గదిలో నుంచి తప్పించుకొని బయట ఉన్న ఒక రౌడీని కర్ర తీసుకొని తల పగలగొడుతూ ఉంటుంది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది. అక్కడ ఇంకొక రౌడీ ఉంటే అక్కడున్న ఒక మందు బాటిల్ తీసుకొని వాడి తల కూడా పగలగొట్టడంతో వాళ్ళిద్దరూ కూడా కింద పడిపోతూ ఉంటారు. హమ్మయ్య అని అనుకుంటూ భూమి బయటికి రాబోతూ ఉంటే అప్పుడే అపూర్వ భూమి వెనుక నుంచి భూమి తలపైన తోసి పడేస్తూ ఉంటుంది. దాంతో భూమికి గోడ తగిలి ఉన్న పలంగా స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది. నేను నిన్ను కిడ్నాప్ చేస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోదామని చూస్తావా? నీ నుంచి నిజం రాబట్టే వరకు నువ్వు ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరి శారద చెప్పడంతో గగన్ భూమిని వెతుక్కుంటూ వచ్చి ఎలా కాపాడాడన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.